ఏ బంధము ఊరికే రాదు, అలా అని ఊరికే చెరిగిపోదు అనడానికి చిన్న ఉదాహరణ చూద్దామా. ఒక అమ్మాయి అబ్బాయి చాలా కాలంగా ఫ్రెండ్స్గా ఉన్నారు. కానీ వాళ్ళ మధ్య తెలియకుండానే ఒక ఫ్రెండు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అనే విత్తనాన్ని పుట్టించాలనుకుంటాడు. వీళ్ళు అది ఫస్ట్ నమ్మరు, కానీ వాడు వీళ్ళిద్దరి మధ్య ప్రేమను పుట్టించేటప్పుడు ఇద్దరికీ చేస్తున్న వాటిలో చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాడు. అది వినగానే అవునేమో, దాన్నే ప్రేమ అంటారేమో, మనము ఇన్ని రోజులు ప్రేమించుకుంటూ దానికి ఫ్రెండ్షిప్ అనుకునే గడుపుతున్నాము అని అంటారు. ఇవన్నీ ఇలా ఉండగా ఆ ఫ్రెండ్స్ అదేనండి కొత్తగా లవర్స్ అనుకునే ఫ్రెండ్తో దీని గురించి మాట్లాడతారు. మనము ఏదనుకుంటే అది పుడుతుంది, ఇద్దరము కరెక్ట్గా ఉన్నామంటే. అంతేకాని ఫ్రెండ్షిప్ని ప్రేమ అని మార్చొద్దు అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాడు. ప్రేమలో గొడవ వచ్చిందంటే మళ్ళీ కలవము, అదే ఫ్రెండ్షిప్లో వస్తే తిట్టుకొని మళ్ళీ కలుసుకుంటాము. ఇలా చాలానే ఉన్నాయి అని చెప్పగానే ఇద్దరు చాలా ఆలోచించి ఫ్రెండ్స్గానే ఉందాము, లవర్స్గా వద్దు అని అనుకుని కొనసాగిస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.